రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్లాలో కొన్ని కార్యక్రమంలో సుమా రాజీవ్ కనకాల పాల్గొని బుధవారం బట్టల షాప్ ఓపెనింగ్ ని ప్రారంభించారు. తర్వాత వేములవాడ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. వేములవాడలో భీమేశ్వరుని సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం సుమ కోడెమొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద మంత్రాలతో ఆశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి గౌరవించారు. సుమ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. అభిమానులు ఆమెను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. చూడండి మేడం, కెమెరా సైడ్ మేడం ఒకసారి గుల్లిరాజు గారికి చూడాలి. అది స్మైల్ సాయి కొంచెం లాంగ్కి తీసుకున్నాం. మనం కొంచెం లాంగ్కి తీసుకున్నాం. మీడియా వాళ్ళు వేరే వాళ్ళు అందరూ కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి సార్. కొద్దిగా అందరు వెనక్కి జరిగితే ఈజీగా ఉంటుంది. కొద్దిగా వెనక్కి జరగండి. మీడియా అందరు కొద్దిగా రిక్వెస్ట్, అందరు వెనక్కి జరగండి. ఓకే మేడం, ఇక్కడ మీరు కొంచెం వైడ్ ఉండండి. మీరు వైడ్ ఉండండి అన్న. మీరు ఇంటర్లోకి వెళ్ళండి. ఏం కాదు, అర్థం చేసుకోవాలి. సాయి బాయ్ కొంచెం సైడ్ నుంచి ప్లీజ్. కొంచెం వైడ్ ఉండండి ప్లీజ్. అందరు వైడ్ ఉండండి. కొంచెం వైడ్ ఉంటే ఫొటోస్ బాగా వస్తాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అఖిల్ గారు, శ్రీ విష్ణు గారు కన్నడం ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నారు. అంటే మైత్రి ప్రొడక్షన్ లో మళ్ళీ శ్రీ విష్ణు గారు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని యాక్ట్ చేశారు? ఇప్పుడు దాకా అంటే ఒకటే. అన్ని రిలీజ్ అయ్యాయా? లేదు, అన్ని రిలీజ్ అవ్వాలా. 10 ఫిలిమ్స్ చేస్తున్నాను. అలాగే ఏంటంటే
మైత్రి ప్రొడక్షన్లో చేయడం నాకు ఫస్ట్ టైమే, బట్ శ్రీ విష్ణు గారితో చేస్తున్నాను. మీరు ఎన్నో క్లాస్ చదువుతున్నారు ఇప్పుడు? 6th. నమస్కారం. రాజన్న సిరిసిల్లలో చాలా సంతోషంగా కంగ్రాచులేషన్స్ దివ్య అండ్ సునీత. ఇంత చక్కగా సమర్థవంతంగా దీన్ని నిర్వహిస్తున్నందుకు. ఆల్రెడీ హైదరాబాద్లో షోరూమ్స్ ఉన్నాయి, సూపర్ సక్సెస్ఫుల్. అండ్ పెళ్లి చీరలు, అలాగే ఫ్యాన్సీ చీరలు, డైలీ వేర్ శారీస్, బ్రైడల్ శారీస్, ఎలాంటి చీరలు కావాలన్నా సరే అన్నీ కూడా ఇంకా సిరిసిల్ల వాళ్ళు వేరే షోరూమ్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా మీకు కావాల్సినటువంటి రేంజెస్లో, మీకు కావాల్సినటువంటి రేట్స్లో ఇక్కడ చక్కగా పెట్టారు. పైగా స్టార్టింగ్ ఆఫర్ కింద మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. నేను చెప్పే ఇష్యూస్ లక్కీ డ్రాస్ కూడా ఉన్నాయి. అందులో ఏమున్నాయి గిఫ్ట్లు? మంచి కుక్కర్లు, స్మార్ట్ ఫోన్స్, రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయండి. మనం కూడా కొన్ని కొనుక్కుని ఆ తర్వాత లక్కీ డ్రాలో పేర్లు వేసుకుని వెళ్దాము. ఏమైనా వచ్చిందంటే పెద్ద గిఫ్ట్ నాకు పంపించు, ఎందుకంటే ఐడియా నాకు కాదు. సో ఇలా మంచి మంచి గిఫ్ట్లు ఉన్నాయి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ భాస్కర్ వస్త్రాలయ, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వేములవాడ ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడానికి కూడా వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. ఆ శివుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నమస్కారం. రాజన్న సిరిసిల్ల ప్రజలారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేను రాజన్న సిరిసిల్ల రావడం నేను ఫస్ట్ టైం. ఇక్కడ నన్ను ఇంత బాగా లవ్ చేసిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఈ షాప్లో శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అంటే నార్మల్ డైలీ వేర్ శారీస్ అండ్ సిల్క్ సమ్ ఎక్సెట్రా. ఓకే. మీ అమ్మ కట్టుకునే చీరల్లో మీకు ఇష్టమైన కలర్ ఆరెంజ్. ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. ఓకే. సారీస్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి, మీకు తెలుసా? గద్వాల్ చీరలు, పోచంపల్లి చీరలు, ఇవన్నీ చూసారా మీరు? మీరంటే లేడీస్. ఓకే. సో ఎప్పుడైనా అమ్మతో పాటు షాపింగ్కి వెళ్ళావా? లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళు. ఎందుకు? ఒకసారి వెళ్ళాలి. లేదు, వద్దు. ఎందుకు? అక్కడ రెస్ట్ ఉండదు వెళ్తే. ఎందుకు అంటే నిన్ను అడుగుతుంటారా? ఇది బాగుందా, అది బాగుందా, ఇది కొనండి, అది కొనండి అని. నీ నాన్నగారి పని కదా. కాదు, ఇప్పుడు ఒకవేళ కనుక లేడీస్ ఎవరైనా ఒక షాప్లోకి వెళ్తే మినిమం ఒక 2 hours 3 hours మీకు కూడా తెలుసా? ఎంత కరెక్ట్గా చెప్పావు. కలిగేస్తాం మేము. కరెక్ట్గానే చెప్పాడు. ఎందుకంటే మా వాళ్ళు అలా సెలెక్షన్స్ చేయడంలో చాలా ఎక్కువసేపు ఆలోచించి శారీస్ని సెలెక్ట్ చేస్తాం, కానీ హస్బెండ్ని మాత్రం ఇట్టే సెలెక్ట్ చేస్తాం, తెలుసా? ఎక్స్పర్ట్స్.